Hello friends, yesterday I watched a wonderful movie. Last week I went to Hyderabad to attend a business meet. Last month I visited Tirumala along with my family. అర్థమైందా? నేను చెప్పినవన్నీ కూడా జరిగిపోయిన విషయాల గురించి. నేను నిన్న సినిమా చూశాను. పోయిన వారం నేను హైదరాబాద్ బిజినెస్ పని మీద వెళ్ళాను. పోయిన నెలలో నేను తిరుమల నా కుటుంబంతో కలిసి వెళ్ళాను. జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడటానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ను వాడతాం. సో ఈ రోజు మన టాపిక్ సింపుల్ పాస్ట్ టెన్స్. లెట్స్ బిగిన్ ద సెషన్. సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగిపోయిన విషయాల గురించి తెలిపేటటువంటి దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ టెన్స్ లో మరి 3 సబ్ డివిజన్స్ ఉన్నటువంటి టెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ రోజు మనం ప్రత్యేకించి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం ముఖ్యంగా వెర్బ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రతి వెర్బ్కి కూడా 4 రూపాలు ఉంటాయి. వీటినే వెర్బ్ ఫార్మ్స్ లేదా ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ అంటారు. బహుశా వీటిని మీరు స్కూల్ రోజుల్లో నేర్చుకున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్ అని చెప్పుకుంటారు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం, చాలా తేలిగ్గా ఈజీగా మీకు అర్థం అవ్వడం కోసం దీన్ని నేను V1, V2, V3, V4 అని డివైడ్ చేస్తాను. V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్, వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్, వర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ అండ్ వర్బ్ యొక్క ఫోర్త్ ఫార్మ్. V1, V2, V3 అండ్ V4. సో ప్రతి వెర్బ్ కూడా ఈ విధంగా 4 ఫార్మ్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. For example, come, came, come, coming. See, saw, seen, seen. Eat, ate, eaten, eating. Play, played, played, playing. Walk, walked, walked, walking. Talk, talked, talked, talking. Friends, ఇక్కడ మీరు ఈ పదాల మధ్య ఫర్ ఎగ్జాంపుల్ మొదట రాసిన ఫస్ట్ 3 వర్డ్స్ తర్వాత రాసిన 3 వర్డ్స్ మధ్య ఏమైనా వ్యత్యాసం గమనించారా? Come, came, come, coming. See, saw, seen. Eat, ate, eaten. Play, played, played. Walk, walked, walked. Talk, talked, talked. మీరు గమనిస్తే ఇక్కడ ఈడి యాడ్ చేయటం ద్వారా మనం V2, V3 తయారు చేసాం. ప్లే, వాక్, టాక్ అనే పదాలకి. కానీ కమ్, కేమ్, కమ్, సీ, ఈట్ అనే పదాలకి అలా సాధ్యం అవ్వలేదు. రిమెంబర్, కమ్, కేమ్, కమ్, సీ, సా, సీన్, ఈట్, ఏట్, ఈటెన్, వీటిని ఇలాంటి వర్బ్స్ ని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్. An irregular verb is something which cannot be changed into V2 and V3 by adding ed. To be simple enough. మీకు తేలిగ్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ed యాడ్ చేసి V2, V3 తయారు చేయలేకపోతే వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ కి ఈడి యాడ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ ఫార్మ్స్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే అలాంటి వర్బ్స్ ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఈజ్ దట్ క్లియర్ టు ఎవ్రీబడి? సో a verb has got 4 forms and there are 2 major kinds of verbs here, regular verbs and irregular verbs. Regular verbs cannot be changed into V2 and V3 by adding ed, but regular verbs can be changed into V2 and V3 by adding ed. And V4 is nothing but ing యాడ్ చేస్తే V1 కి వీటన్నిటిని కలిపేసి మనం వీటిని V4 గా మార్చుకోవచ్చు. Am I clear? ఈ వర్బ్ ఫార్మ్స్ అర్థం కావాలి. అప్పుడు మాత్రమే మనం మిగిలిన టెన్సెస్ గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. సో ఇలాంటి వర్బ్స్ చాలా అవసరం అని నేను మీకు ఈ వీడియో ఎండ్ డిస్క్రిప్షన్ లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ విత్ తెలుగు మీనింగ్స్ పోస్ట్ చేస్తాను. వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. అవి నేర్చుకుంటే ఇంకా ఈజీగా అర్థం అయిపోతుంది. సో కమింగ్ టు సింపుల్ పాస్ట్ టెన్స్. రిమెంబర్, ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ముఖ్యంగా మనకి 3 రకాలుగా మనం దాన్ని అడగాలి. తెలుగులో మనం ఏం అడగాలన్నా సరే అది ఒక స్టేట్మెంట్ అయి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను గుడికి వెళ్తున్నాను, పాజిటివ్ స్టేట్మెంట్. చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్. నేను గుడికి వెళ్ళడం లేదు, నెగటివ్ స్టేట్మెంట్. నువ్వు గుడికి వెళ్తున్నావా, ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్టేట్మెంట్. అది నువ్వు గుడికి వెళ్తున్నావా, అవును అంటే ఎస్ ఐఎమ్ గోయింగ్, వెళ్తలేదనుకో నో ఐఎమ్ నాట్ గోయింగ్. ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్ అంటారు వాటిని. అలాగే దాని తర్వాత మనం
థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే WH క్వశ్చన్స్. Why are you going to temple? When are you going to temple? With whom are you going to temple? ఇలా WH క్వశ్చన్స్ చెప్పుకోవచ్చు. కనుక ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని మనం అడగాలంటే, ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలంటే ఈ 3 రూపాల్లో ఏదో ఒకటి మనం తప్పనిసరిగా వాడాలి. అది స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్ ఆ, నెగిటివ్ స్టేట్మెంట్ ఆ, SR నో క్వశ్చన్ లేదా WH క్వశ్చన్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసరికి మొట్టమొదటిగా మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. సబ్జెక్ట్ ఐ అంటే నేను, వి మనము, యు మీరు లేదా నువ్వు, హీ అతను లేదా వాడు అని కొంతమంది ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లో వాడుక భాషలో కూడా మనం వాడుకోవచ్చు, వాడు అనే పదం వాడతారు. షీ ఆమె, ఇట్ అది, దే అంటే వారు, ప్లూరల్ ఫార్మ్స్ ఇవి. ఇగో దే, పోతే యు అండ్ వి, ఈ 3 కూడా ప్లూరల్ ఫార్మ్స్ అంటారు. సో వీటికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా తయారు చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న గుడికి వెళ్ళాను. ఐ వెంట్ టు ద టెంపుల్ ఎస్టర్డే. గో యొక్క సెకండ్ ఫార్మ్ వెంట్, గో వెంట్ గాన్. సో నేను గుడికి వెళ్ళాను, ఐ వెంట్ టు ద టెంపుల్. నేను నిన్న గుడికి వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో టు ద టెంపుల్. ప్లీజ్ ఒక విషయం గమనించండి, పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ వాడతాం, నెగటివ్ స్టేట్మెంట్స్ అయితే డిడ్ నాట్ తర్వాత మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వాడాలి. ప్లీజ్ ఇది ముఖ్యంగా గమనించండి. చాలా మంది ఇది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ చాలా తప్పుగా వాడుతూ ఉన్నారు. ఐ డిడ్ నాట్ వెంట్ టు టెంపుల్ అని వాడుతున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఐ డిడ్ నాట్ గో టు ద టెంపుల్, ఐ డిడ్ నాట్ గో టు ద టెంపుల్. అలాగే we went to the temple, మేము గుడికి వెళ్ళాం, మేము గుడికి వెళ్ళలేదు, we did not go to the temple. నువ్వు గుడికి వెళ్ళావు, you went to the temple. నువ్వు గుడికి వెళ్ళలేదు, you did not go to the temple. అతను గుడికి వెళ్ళాడు, he went to the temple. అతను గుడికి వెళ్ళలేదు, he did not go to the temple. ఆమె గుడికి వెళ్ళింది, she went to the temple. ఆమె గుడికి వెళ్ళలేదు, she did not go to the temple. అది అనేది ఎక్కువగా ఇట్ అనేదాన్ని యానిమల్స్ కానీ లేకపోతే వస్తువులు కానీ ఎక్కువ వాడుతూ ఉంటాం, కనుక ఇట్ అనేదాన్ని మనం వాడాల్సిన. అదేంటి, నీతో పాటు నీ కుక్కను కూడా తీసుకెళ్ళాం అనుకో, అప్పుడు మనం చెప్పుకోవచ్చు ఇట్ వెంట్ టు ది సినిమా, ఇట్ వెంట్ టు ద పార్క్, అలాంటి సందర్భాలు. దే వారు ప్లూరల్, వాళ్ళు గుడికి వెళ్ళారు, దే వెంట్ టు ద టెంపుల్. వాళ్ళు గుడికి వెళ్ళలేదు, దే డిడ్ నాట్ గో టు ద టెంపుల్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఎలా తయారు, కొన్ని స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి కొన్ని ట్రై చేయండి. సో దాని తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను గుడికి వెళ్ళాను, ఐ వెంట్ టు ద టెంపుల్. నువ్వు అడగాలి ప్రశ్న, నువ్వు గుడికి వెళ్ళావా? అప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలా అడగాలంటే డిడ్ యూ V1 డిడ్ యూ గో టు ద టెంపుల్, డిడ్ యూ గో టు ద టెంపుల్ అని ప్రశ్న అడగవచ్చు. దానికి సమాధానంగా ఎదురు వ్యక్తి వెళితే పాజిటివ్ అయితే ఎస్ ఐ డిడ్ అంతే. నెగిటివ్ అనుకోండి, నో ఐ డిడ్ంట్, నో ఐ డిడ్ంట్. ఎస్ ఐ డిడ్ పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ ఆన్సర్ ఉంటుంది. నెగిటివ్ అనుకోండి, నో ఐ డిడ్ంట్. నువ్వు నిన్న క్రికెట్ ఆడావా? డిడ్ యూ ప్లే క్రికెట్, డిడ్ యూ ప్లే క్రికెట్. ఎస్ అంటే ఎస్ ఐ డిడ్, లేదంటే నో ఐ డిడ్ంట్. వాళ్ళు నిన్న హైదరాబాద్ వెళ్ళారా? డిడ్ దే, యూ స్థానంలో దే పెట్టుకోండి. డిడ్ దే గో టు హైదరాబాద్ ఎస్టర్డే? అవును అంటే ఎస్ దే డిడ్, లేదు వాళ్ళు ఎలా లేదు, నో దే డిడ్ంట్. నిన్న కోహ్లీ సెంచరీ కొట్టాడా? డిడ్ కోహ్లీ స్కోర్ సెంచరీ? అవును అంటే ఎస్ కోహ్లీ డిడ్, లేదు అంటే నో కోహ్లీ డిడ్ంట్. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ వాడి స్టేట్మెంట్స్ మరియు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే మూడో ప్రక్రియకి వచ్చేస్తే WH క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి. ఇక్కడ చూడండి, వాట్ డిడ్ యూ ఈట్ లాస్ట్ నైట్? రాత్రి మీరు ఏం తిన్నారు? వాట్ డిడ్ యూ ఈట్ లాస్ట్ నైట్? రాత్రి మీరు ఏం తిన్నారు? మీరు ఎక్కడికి వెళ్ళారు నిన్న? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? నేను నిన్న ఢిల్లీ వెళ్ళాను, ఐ వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే. సమాధానం వచ్చేసరి. అలాగే నిన్న కోహ్లీ ఎలా ఆడాడు? హౌ డిడ్ కోహ్లీ ప్లే ఎస్టర్డే? కోహ్లీ చాలా బాగా ఆడాడు, కోహ్లీ ప్లేడ్ వెల్ ఇన్ ది ఎస్టర్డేస్ గేమ్. సో ఈ విధంగా మనం
WH questions: what, where, how, when, which, how many, how much, ఇలాంటి క్వశ్చన్స్ మనం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్, నెగటివ్ అయితే డిడ్ ప్లస్ V1 వాడతాం. అలాగే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి? డిడ్ యూ గో, డిడ్ షీ గో, డిడ్ దే గో అంటే ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్ చెప్పుకోవచ్చు. కానీ రిమెంబర్, డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని అడిగితే ఎస్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని చాలా మంది తప్పుగా ఆన్సర్ చెప్తున్నాడు. ఎస్ ఐ ప్లేడ్ అదంతా అవసరం లేదు. స్టాండర్డ్ కమ్యూనికేటర్స్ ఎప్పుడు కూడా డిడ్ యూ గో టు సినిమా ఎస్టర్డే? ఎస్ ఐ డిడ్. డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే? ఎస్ ఐ డిడ్. సో అది కొంచెం గమనించండి. వెల్ ఫ్రెండ్స్, వీటి మీద మరిన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సింపుల్ పాస్ట్ నేను ఎప్పుడు కూడా జరిగిపోని విషయాల గురించి మాత్రమే వాడుతూ ఉంటాం. అందుకని సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎగో అనే పదాలు ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే జరిగిపోని విషయాల గురించి మాట్లాడతాం కనుక. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతూ మీకు పర్ఫెక్ట్గా తెలిసింది అంటే ఆల్మోస్ట్ 30% కమ్యూనికేషన్ మీకు వచ్చేసినట్టే ఇంగ్లీష్ మాట్లాడటం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు 30 to 40% మన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా జరిగిపోని విషయాల గురించే. సో జరిగిపోని విషయాల గురించి మనం మాట్లాడాలంటే తప్పనిసరిగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ కావాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో స్టేట్మెంట్స్ ఎలా చేయాలి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, WH క్వశ్చన్స్ ఎలా అడగాలి అని పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకుని వాడగలిగితే ఐఎమ్ షూర్ 40% మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ ఆన్ టు ది ప్రాక్టీస్ సెక్షన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ అండ్ స్పీక్ విత్ రాజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఎక్కువ మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు, లెట్స్ మూవ్ ఆన్ టు ప్రాక్టీస్ సెక్షన్. ఈ ప్రాక్టీస్ సెక్షన్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడి కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ యాడెడ్, నేను కలిపాను. ఐ అడ్వైజ్డ్, నేను సలహా ఇచ్చాను. ఐ అగ్రీడ్, నేను అంగీకరించాను. ఐ యాక్సెప్టెడ్, నేను సమ్మతించాను. ఐ యాబ్సెంటెడ్, నేను హాజరు కాలేదు. ఐ అటెండెడ్, నేను హాజరయ్యాను. ఐ బాత్డ్, నేను స్నానం చేశాను. ఐ బరీడ్, నేను పాతిపెట్టాను. ఐ బ్రాట్, నేను తీసుకొచ్చాను. ఐ బీట్, దాన్ని బెట్ అని కూడా పలకొచ్చు, నేను కొట్టాను. వి బిట్, మేము కొరికాము. బైట్ యొక్క సెకండ్ ఫామ్ బిట్. వి బిలీవ్డ్, మేము నమ్మాము. వి కేమ్, మేము వచ్చాము. వి కాల్డ్, మేము పిలిచాము. వి క్రష్డ్, మేము నలగగొట్టాము. వి కర్స్డ్, మేము శపించాము. వి కంగ్రాచ్యులేటెడ్, మేము అభినందించాము. వి డ్రాంక్, మేము త్రాగాము. వి డగ్, మేము త్రవ్వాము. వి డిడ్, మేము చేశాము. యు డ్రెమ్ట్, మీరు కలగన్నారు. యు డౌటెడ్, మీరు సందేహించారు. యు ఏట్, మీరు తిన్నారు. యు ఎంకరేజ్డ్, మీరు ప్రోత్సహించారు. ఫ్రెండ్స్, 24 వాక్యాలు తయారు చేశాను ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం. ఇంకొక 20-25 లేకపోతే ఒక 50 వాక్యాలు మీరు కూడా సొంతంగా ట్రై చేయండి. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడుతూ బాగా ప్రాక్టీస్ చేయండి. క్విజ్ సెక్షన్లోకి వచ్చేస్తే ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో క్విజ్లో కొన్ని 3 వాక్యాలు ఇచ్చాను. అక్కడ వీటిని తెలుగులో ఇచ్చాను, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మీ ఆన్సర్స్ నా కమెంట్స్లో చెప్పండి. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. పోయిన సంవత్సరం నా పెళ్ళి అయింది. పోయిన సంవత్సరం నా పెళ్ళి అయింది. పోయిన మ్యాచ్లో ధోని బాగా ఆడాడు. పోయిన మ్యాచ్లో ధోని బాగా ఆడాడు. రాత్రి వర్షం పడింది. రాత్రి వర్షం పడింది. Well, thank you so much friends for joining me in this session. I'll see you with more energy in the next videos. Have a great day. Bye-bye.